దానికి ఆదాయం వచ్చింది. మళ్ళీ 2013లో లెక్క తీస్తే 10 సంవత్సరాల తర్వాత 166 కోట్ల లాభం వచ్చింది. అంటే 10 సంవత్సరాలలో ఒక్కోటి ఆదాయం ఎంత పెరిగిందంటే మనము 3 కోట్లు పెరిగింది 10 సంవత్సరాల్లో. దేశంలో భూముల ఆస్తులు ఎంత పెరిగాయి, ప్రాపర్టీస్ ఎంత రేజ్ అయింది, మరి ఎక్కడ పోయింది ఆ లాభం అని అడుగుతాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ డిసైడ్ చేసింది. ఈరోజు దేశవ్యాప్తంగా సుమారు 9 లక్షల కోట్ల ఎకరాల భూమి ఒక్కుబోటు దగ్గర ఉంది. దీన్ని సరిగ్గా న్యాయ పైసా లెక్క కట్టి దాని మీద వచ్చేటువంటి ఆదాయం సరిగ్గా మధ్య దళారీలు దోపిడీలు కాకుండా మనం అడ్డుకుంటే తప్పకుండా చాలా పెద్ద ఎత్తున ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం లెక్కించింది, సంవత్సరానికి 160 కోట్ల రూపాయల నుంచి 12,000 కోట్ల రూపాయలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా 12,000 కోట్ల కంటే పెంచి ఈ డబ్బునంతా కూడా పేద ముస్లిమ్స్ ఎవరైతున్నారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఒకటి చెప్తా, ఇంతకుముందు నేను జమ్మూ కాశ్మీర్ చెప్పాను. జమ్మూ కాశ్మీర్లో కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేశాం. ఏర్పాటు చేసినటువంటి సంవత్సరంలో 40 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అంటే 163 కోట్లలో 40 కోట్ల రూపాయలు జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చింది. అంటే ఏ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా గతంలో ఈ భూముల మీద పెత్తనం అంతా కూడా కొంతమంది మాఫియా నాయకులకు, కొంతమంది రాజకీయ నాయకులు పెత్తనం చేసేటువంటి వాళ్ళ వ్యక్తులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ చెంచాలకు ఈ భూములన్నీ కూడా ఇచ్చి ఆ డబ్బంతా కూడా దొడ్డదారిన వీళ్ళు దోపిడీ చేసేటువంటి వాళ్ళు. అందుకే ఈరోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు, జిల్లా కలెక్టరు రెస్పాన్సిబిలిటీగా జిల్లాలో ఉన్నటువంటి వక్ఫ్ భూములన్నింటి కూడా ఆయన చూడాలి. ఎందుకంటే భూముల అధికారం చూసేటువంటి అధికారము రెవెన్యూ ఆఫీసర్స్కి ఉంటుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉంటుంది. కాబట్టి కలెక్టరే చూడాలి, అప్పుడు ఎవరు కూడా దోపిడీ చేయడానికి వీలుండదు అనేటువంటి విషయాన్ని ఈ చట్టంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పొందుపరిచింది. అంతేకాదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు అమాయకులైనటువంటి పేద ప్రజల భూమి కూడా అక్కడక్కడ తీసుకుంటున్నారు. తీసుకొని కనీసము ముస్లింలకు లాభం జరుగుతుందా కాదు, ఏదో ఒక దగ్గర వెళ్తున్నారు, ఇది వక్ఫ్ బోర్డు అని చెప్తారు, ఆడ సర్కులర్ ఇష్యూ చేస్తారు, ఇదంతా వక్ఫ్ బోర్డు, మీరు అందరూ ఖాళీ చేయాలా, మీరంతా వ్యవసాయం చేయడానికి వీల్లేదు, వక్ఫ్ బోర్డుకి ఇవ్వాలని చెప్తారు. మళ్ళీ నాయకుడు వెళ్తాడు, ముస్లిం నాయకుడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి టేబుల్ కింద ఒప్పందం కుదుర్చుకొని ఆ ఇచ్చినటువంటి ఆర్డర్ కూడా వెనుక తీసుకొని కోట్ల రూపాయల ఆస్తి ఈరోజు కొల్లగొడుతున్నారు తప్ప కనీసం భూమి తీసుకోవడానికి కాదు, ఆ భూమి తీసుకుంటామని బెదిరించి ఆర్డర్ ఇచ్చి మళ్ళీ ఆ యొక్క వ్యక్తులతో కుమ్ముక్కై డబ్బులు తీసుకొని దోపిడీ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనము ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనకందరికీ తెలుసు, కావాలని చెప్పి కొంతమంది నాయకులు మరి మతాల మధ్యన ఘర్షణ పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేరళకి వెళ్తే క్రిస్టియన్ ల్యాండ్ మీద నోటీసులు ఇచ్చి డబ్బులు వసూలు చేయడం, తమిళనాడుకి వెళ్తే హిందూ టెంపుల్స్ మీద నోటీసులు ఇచ్చి డబ్బులు వసూలు చేయడం, ఈ రకంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈరోజు మన తెలంగాణలో కూడా తీసుకుంటాం, తెలంగాణలో కూడా 77 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు కింద ఉంది. ఈరోజు సుమారు 77,000 ఎకరాల భూమి ఈరోజు తెలంగాణలో ఉంది. 5 లక్షల కోట్ల విలువైనటువంటి మరి భూమి ఈరోజు 35,000 ప్రాపర్టీస్ ఈరోజు తెలంగాణలో ఉన్నాయి. కానీ ఆదాయం ఎంత వస్తుందో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి, ఆదాయం ఎంత వస్తుందో అసదుద్దీన్ ఓవైసీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో ఎంతమంది పేద ముస్లింలకు మీరు ఈ వక్ఫ్ బోర్డు ద్వారా చేయూతను అందించారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మజ్లిస్ పార్టీ కార్యకర్తలకు పోతుందా ఈ వక్ఫ్ బోర్డు కారణంగా లాభము, సామాన్య పేద ముస్లింలకు అందుతుందా ఈరోజు
ఈరోజు రేవంత్ రెడ్డి అసదుద్దీన్ వేసి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్కోడికి ఎవరికి ఉపయోగపడుతుందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముస్లిం మత నాయకులకు, మజ్లిస్ పార్టీలో ఉన్నటువంటి మరి అసదుద్దీన్ అక్బరుద్దీన్ చెంచాలకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది తప్ప సామాన్య పేద ప్రజలకు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఏ మాత్రం లాభం జరగడం లేదు. ఇది వాళ్ళ నాయకత్వాన్ని పెంచడం కోసం, వాళ్ళ నాయకత్వానికి సంబంధించినటువంటి పలుకుబడి పెంచుకోవడం కోసం దొడ్డదారిన ఈరోజు అనేక ప్రాంతాల హైదరాబాద్ నగరంలో వందల కమ్యూనిటీ హాళ్ళు ఒక్కోటి ఆస్తుల బినామీ పేర్ల మీద వందల కమ్యూనిటీ హాళ్ళు నిర్మాణం జరుగుతున్నాయి. ఆ కమ్యూనిటీ హాళ్ళు ఎవరి పేరు మీద ఉన్నాయి? బినామీ పేర్ల మీద ఉన్నాయి. ఆ వస్తున్నటువంటి ఆదాయం ఎక్కడ పోతుంది? దారుసాలం పోతుందని మనం చేస్తాం. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా హైదరాబాద్లో కానీ తెలంగాణలో ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని మనం చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదే కాకుండా ఈరోజు మనకందరికీ తెలుసు, దేశంలో ఏదైనా ల్యాండ్ మీద కానీ ప్రాపర్టీ మీద కానీ లిటిగేషన్ వస్తే మనం కోర్టుకు వెళ్తాం. కానీ 2013లో కాంగ్రెస్ పార్టీ చట్టం తెచ్చింది. ఆ చట్టంలో ఏముందంటే ఈ బొక్బోర్డుకి సంబంధించినటువంటి ఏదైనా భూమి మీద డిస్ప్యూట్ వస్తే ఎక్కడ వెళ్ళడానికి వీల్లేదు, ఆ యొక్క బొక్బోర్డు వాళ్ళే నిర్ణయిస్తారు. ఎందుకంటే ఆ అధికారం వాళ్ళే చేతుల్లో పెట్టుకుంటే, ఆ అధికారం నాయకుల చేతుల్లో పెట్టుకుంటే, ఆ జ్యుడిషియల్ పవర్ వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటే మధ్య దళారీకి సంబంధించినటువంటి బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి బెదిరించవచ్చు, డబ్బులు వసూలు చేయవచ్చు, ఏ ప్రాపర్టీ అయినా నాదని చెప్పొచ్చు, వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. వందల వేల కోట్ల రూపాయలు ఈ యొక్క వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి నాయకుల చేతిలో జేబుల్లోకి లాగొచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 2013లో ఈ చట్టాన్ని మార్చింది. అందుకే ఈరోజు ఈ రకమైనటువంటి ద్వంద్వ విధానాలు, ఈ రకమైనటువంటి ముస్లిం పేద ప్రజలను మోసం చేసేటువంటి అనేక అంశాలను కూడా ఈరోజు సవరించి ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. అందుకే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు ఈ ఆఫీస్ కావచ్చు, గాంధీ భవన్ కావచ్చు, ఏదైనా సరే ఒక ఆర్డర్తో ఏ రకమైన డాక్యుమెంట్స్ అవసరం లేదు, ఏ రకమైనటువంటి ఆధారాలు అవసరం లేదు, ఏ రకమైనటువంటి పత్రాలు అవసరం లేదు. ఈ భూమి మరి ఇది వక్ఫ్ బోర్డుది అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క భూమికి సంబంధించినటువంటి వందల వేల సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా న్యాయస్థానానికి వెళ్ళడానికి వీలేదు. వక్ఫ్ బోర్డు చుట్టూ తిరగాలి, వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి పెద్దల చుట్టూ తిరగాలి, వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి తప్ప న్యాయస్థానానికి వెళ్ళడానికి వీలు లేకుండా ఈరోజు 2013లో చట్టం మార్చారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే ఇది ఒక తెలంగాణనే కాదు, ఒక హైదరాబాదే కాదు, దేశమంతా కూడా మరి ఈ రకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేశమంతా కూడా వక్ఫ్ బోర్డు అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు మనం జిల్లా కలెక్టర్కు అధికారం ఇస్తున్నాం, కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీలో కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ పెద్దలు చెప్తారు. ఈ కమిటీలో కూడా కొంతమంది ముస్లిం నాయకులతో పాటు ముస్లిం మహిళలు కూడా ఉండాలని నిర్ణయం తీసుకోవడం, వాళ్ళతో పాటు కొంతమంది అబ్జర్వర్స్గా నాన్ ముస్లిమ్స్ కూడా పెట్టాలనుకున్నాం. వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఇదంతా కూడా లాగేసుకుంటారు భూములు, ఎవరు లాక్కుంటారు?